119, 57 రెండో భాగం. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఆ భక్తుని యొక్క మనసు వాక్యం పట్ల తనకి ఉన్న ఆసక్తి, వాక్యాన్ని తను సీరియస్గా చదువుకునే దాంట్లో, దాన్ని పాటించే దాంట్లో తీసుకునే విధానం మనం నేర్చుకోవచ్చు. ఈ కీర్తన ఎక్కువ వచనాలు కలిగిన కీర్తన. 176 ఉంటాయి. హీబ్రూ భాషలో 22 అక్షరాలు ఉంటే ఒక్కో అక్షరానికి 8 ఉంటాయి. 8 × 22 176. అంటే ఇది ఒక ప్రత్యేకమైన కీర్తన. ఆ పేర్లు, హీబ్రూ అక్షరాల పేర్లు ప్రతి 8 వచనాలకు పైన ఉంటాయి. ఫస్ట్ అలెఫ్, అది హీబ్రూ మొదటి అక్షరం. తర్వాత బేత్, అది హీబ్రూలో రెండో అక్షరం. అలా మీరు 22 అక్షరాలు చూడవచ్చు. సో ఇది ఈ కీర్తనలో ప్రత్యేకత ఉంది. మెయిన్ ఏం చెప్తుందంటే, ముఖ్యంగా భక్తుని యొక్క హృదయము దేవుని వాక్యం పట్ల, అంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం పట్ల, దేవుని కట్టడల పట్ల, ఆయన శాసనాల పట్ల, ఆయన న్యాయ విధుల పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల ఆయనకున్న ఆసక్తి ఈ యొక్క కీర్తనలో తెలుస్తూ ఉంది. కొంతమంది ఈ కీర్తనని బట్టి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ రక్షణ పొందని వారు ఉన్నారు. బట్టి పెట్టచ్చు, కానీ ఆ మనసు కలిగి ఉండటం అనేది ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. వాక్యం పట్ల భక్తునికున్న శ్రద్ధని మనం గమనించుకొని దాన్ని నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ కీర్తనలో వాక్యాన్ని చాలా ప్రియముగా ఎంచుతున్నాడు. చాలా చోట్ల, చాలా వచనాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ 14 వచనంలో, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు దొరికినట్లు దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క మార్గాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నారంట. ఎంత లోతైన భావం కనిపిస్తూ ఉంది. తర్వాత కొన్ని వచనాలు ఇలాంటి చదివితే ఆ మనసు, 24వ వచనం మొదటి భాగం, చాలా చోట్ల మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే, నీ శాసనములు నాకు సంతోషకరములు. 35 మొదటి లైను, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. సంతోషము, ఆనందము. 40వ వచనం మొదటి భాగం, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. 47, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. 48, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. మనం కొన్నే చూస్తున్నాం. మీరు ఇంటికెళ్ళి చదువుకుంటే 72, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. మళ్ళా 77, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. ఇలా మనం భక్తుని యొక్క మనసు ఈ యొక్క కీర్తనలో తనకు దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయో. 103, నా జిహ్వకు ఎంతో మధురములు నీ వాక్యములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఈ భక్తుడు చాలా ఆనందిస్తున్నాడు. చాలా. మనం కొన్నే ధ్యానం చేసాం దీంట్లో. ఇంటికెళ్ళి సమయం ఉంది కాబట్టి నిదానంగా ధ్యానం చేసి, ఏంటి సంతోషము, తేనె, డబ్బుల కంటే, సర్వసంపదల కంటే నా పరిస్థితి ఎలా ఉంది మనం ఆలోచించాలి. దేవుని వాక్య ప్రకారము తన ప్రవర్తన కట్టబడాలి అంటాం, దాన్ని బాగా ఆలోచిస్తున్నాడు. 119వ కీర్తన 5వ వచనం, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. ఎంత దేవుని వాక్య ప్రకారం నేను నడుచుకోవాలి, దాంట్లో చాలా ప్రయాసం ఉంది. అసలు వాక్యము ఆనందంతో చదవటమే మొదటి స్టెప్. చదివిన తర్వాత దాని ప్రకారం నడుచుకునే దాంట్లో ఆ భక్తుని మనసు తడబాటు, స్థిరపడాలి అని తన హృదయం కనిపిస్తావా. 4వ వచనంలో, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు.
దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆ భక్తుని యొక్క అర్థం చేసుకుంది ఏంటంటే, ఆ భక్తుడు జాగ్రత్తగా దేవా మేము ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలని నువ్వు మాకు చెప్పావు అంటున్నాడు. మన హార్ట్ ఎక్కడుంది? ఒక ఆజ్ఞని తీసుకొని జాగ్రత్తగా నడుచుకోమన్నాడని దేవుడు తెలుస్తూ ఉందా? అసలు బైబిల్ చదవటం అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇది దేవుని వాక్యము. ఈ భూమి మీద నేను దైవ మార్గంలో నడుస్తానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక పుస్తకం ఇది. నాకు చాలా ఇంపార్టెంట్. నన్ను అన్ని విషయాల్లో కాపాడేది ఇదే అని ఆ భక్తులకు ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఆ భక్తుడు చాలా సీరియస్గా, చాలా ఆనందంతో, తడబాటు వస్తుంది, ఇంకా స్థిరపడాలని ప్రయాసపడతా ఉన్నాడు. ఇందులో తను చాలా ప్రార్థనలు చేశాడు. చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి ప్రార్థనలు. 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువమంటున్నాడు. ఇది ప్రార్థన. మీరు నిదానంగా ధ్యానిస్తే ఇంటికి వెళ్ళి కూడా చాలా ప్రార్థనలు ఉన్నాయి. మనం కొన్ని చూద్దాం. ఇది ప్రార్థనా సమయం కాబట్టి వాక్యం గురించి ఆయన ఎంత ప్రార్థన చేసుకుంటున్నాడు. 17వ వచనం, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసము చూపు. తర్వాత 22, నేను నీ శాస్త్రమును అనుసరించుచున్నాను. 25, నా ప్రాణము వంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను రక్షించు. ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన మనం చేసామా? వాక్యం గురించి ఈయన చేసుకునే ప్రార్థనలు చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నా ప్రాణము మంటిని హత్తుకొంచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. 29, అలాంటి ప్రార్థన ఇది. కపటపు నడక ఎప్పుడన్నా నా నుంచి తీసేయి ప్రభువా. అంటే అబద్ధాలు, హార్టు యథార్థంగా లేకపోవటం. నీ ఉపదేశము నాకు బోధించుము, దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకో చాట కొన్ని చూస్తే 33, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు. కడమట్టుకు వాటిని దయచేయము. ఈ ప్రార్థన చూడండి. కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను చివరి దాకా, నా జీవితంలో బతికిన దాకా వాటిని గైకొంటాను అని చెప్తున్నాడు. 34 వరుసగా ఉన్నాయి ప్రార్థనలు, చదవండి. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు దయచేయము. నేను దాని ప్రకారం నడుచుకుంటాను. ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. ఎందుకంటే ఆయన దయచేయకపోతే నేను నడుచుకోలేనని ఆయన దీనత్వం. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందాం. పూర్ణ హృదయంతో నడుచుకోవాలి అని ఒక తపన, ఆజ్ఞల్ని జాగ్రత్తగా గైకొనాలని ఒక తపన. ఆ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నిరంతరము ఆ యొక్క యాటిట్యూడ్ తనలో నిల్చుంటా ఉంది. 36, లోభము తట్టు కాక నీ శాస్త్రములో తట్టు నా హృదయము తట్టు. ఎలాంటి ప్రార్థన? లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. లోభం అంటే ఎప్పుడు డబ్బు సంపాదించాలి, దీనివైపు కాదు. డబ్బే కావాలని దాంట్లో కాకుండా నీ శాసనము తట్టు నా హృదయాన్ని నువ్వు తిప్పని ప్రార్థన చేసుకుంటున్నాడు. 37, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయదు. ఎంత అవగాహన! వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమని దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అలాంటి ప్రార్థనలు ఎప్పుడు వస్తాయి మనకి? అసలు ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడు చేయగలుగుతాం? ఎప్పుడంటే మనం నిత్యము కూడా దేవుణ్ణి ఎతకాలి, నిత్యము. అప్పుడు ఆ తడబాటు తెలుస్తుంది. స్థిరపరచు అని అడగడం జరుగుతుంది. సో ఇలా చాలా ప్రార్థనలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి కూడా 38B
రెండో లైను. నీవిచ్చిన వాక్యము మనుషులకు నీ మహిమను చూపించుచున్నది. ఈ సేవకునికి దానిని స్థిరపరచు. వాక్య భయం కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన తెలుసు కొన్నిసార్లు వస్తుంది భయం, కొన్నిసార్లు రాట్లా. స్థిరపరచుము. ఎందుకంటే నీ వాక్యమే నీ భయాన్ని కలిగిస్తుంది. దాన్ని నిత్యం నా హృదయంలో ఉంచు, స్థిరపరచుము. తడబాటు వస్తుంది, కొన్నిసార్లు భయం ఉంటుంది, కొన్నిసార్లు నెగ్లిజెన్స్. సో ఇలాంటి ప్రార్థనలు భక్తుడు చేసుకుంటూ ఉన్నాడు. 23 చదవండి. విరోధంగా సభ మాట్లాడమన్నాడు. ధ్యానించుచున్నాడు. మన పైన అధికారులు ఎప్పుడన్నా విరోధంగా మాట్లాడుతూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీయకుండా ఆయన ఏం చేస్తున్నాడు? పట్టణం ధ్యానిస్తూ ఉన్నాడు అంట. అంటే ఈయన జీవితంలో చాలా శ్రమ ఉంది. 51 వచనం. గర్విష్ఠులు నాకు మిగుల అపహసించిరి. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించి నవ్వుతూ ఉన్నారు. మన ఎవరన్నా నవ్వుతున్నారంటే మనం బైబిల్ చేతిలో పట్టుకోం. ఎంత సిగ్గో ఇంక అక్కడి నుంచి. ఎందుకంటే బయట ఉన్న గర్విష్ఠులు నవ్వుతూ ఉంటారు. ఈయన ఏం చేస్తున్నాడు? చదవండి మళ్ళా. అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను త్వరపడ్డ విన్నాను. 69 చదవండి. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించు. అయితే పూర్ణ హృదయంలో నేను నీ ఉపదేశములను అనుసరి. ఇలాంటి మనస్సు నీ జీవితంలో మొదలైందా? 86, 87 కలిపి చదవండి. ఈ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. నన్ను కరుణించున్నారు. నాశనము చేయగలవి కొంచెమే తప్పే. ఈ ఉపదేశములను నేను విడవక ఉన్నాను. ఇలాంటి సమయాలు కూడా దేవుణ్ణి విడవట్లే, దేవుని ఉపదేశాన్ని విడవట్లా. ఎన్నిసార్లు దేవుని వాక్యం చాలాసార్లు రక్షించబడి విన్నావు, ఈ యాటిట్యూడ్ వచ్చిందా? ఎవరన్నా నవ్వారనుకో, అయినను ఈ భక్తుడు చెప్తున్నాడు, నీది ఉపదేశాన్ని విడువక ఉన్నాను, నీ ధర్మశాస్త్రం నుంచి తొలగిపోకుండా ఉన్నాను. చాలాసార్లు మనం వింటున్నాం వాక్యం, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. నేను చూడండి 2వ వచనం చదవండి. ఆయన శాస్త్రములను కైకొను, పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. అసలు పాపం చేయకుండా ఉండాలనంటే నాకు వాక్యంపై ఆధారపడటం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆయన చెప్తున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను సరిచేసుకొందురు అని చెప్తూ, నీ వాక్యాన్ని బట్టే కదా 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. ఎన్నిసార్లు వాక్యాన్ని చదువుతున్న ముఖ్యంగా యవనస్తులు, మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత అపహసించే వారి మధ్య, అన్యజనుల మధ్య అపవిత్రత కలిగిస్తున్న ఆ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది మీ యొక్క హార్ట్? రియల్గా ఇప్పుడు ఆలోచించేయండి. చాలా వాక్యాలు తెలిసి ఉండొచ్చు, చాలా వినుండొచ్చు, ఈ హార్ట్ వచ్చిందా? చాలా ఇంపార్టెంట్ అది. దీని మనసు ఇలాంటి హార్ట్కి వెళ్ళాలని తపన పడతా ఉంది. చాలా చాలా తప్పిస్తున్నాడు. స్థిరపరచు. మనం అన్యజనులు ఉండే ప్లేసెస్కి వెళ్తాం, వాళ్ళ కార్యక్రమాలకు వెళ్తాం, అక్కడ నవ్వుతూ ఉంటారు, సపరేట్గా చూస్తుంటారు. ఇక అక్కడి నుంచి కొంతమంది సాక్ష్యం చెప్పరు, వాళ్ళు కలిసిపోయి చేస్తూ ఉంటారు. సాక్షిగా ఉండరు, పరిశుద్ధతను కాపాడుకునే దాంట్లో మొహమాట పడుతూ ఉంటారు. ఇన్ని చదివి ఆ హార్ట్ నీకు రావాలంటే అలాంటి ప్రార్థన చేసుకోవాలి. ఊరకనే రాదు, ఇప్పుడు విన్నంత మాత్రం కూడా రాదు. స్థిరపరచు ప్రభువా. గర్విష్ఠులు అపహసిస్తూ ఉన్నారు. ఆ భక్తుడు, అయినా నీ వాక్యం మీద నేను ధ్యాస ఉంచుతున్నాను, ధ్యాస పోకుండా, అలా కాకుండా నన్ను కాపాడు అని ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఉండగలుగుతున్నాడు. ఆయన తీసుకున్న తీర్మానం చూస్తే కొన్ని వచనాలు ఎంత తీర్మానం తీసుకున్నాడంటే, వరుసగా చదవండి. 8వ వచనం మొదటి భాగం, 15వ వచనం, ఆజ్ఞలను ఎప్పుడన్నా ధ్యానం చేసావా? పాత నిబంధనలో
ఫర్ ఎగ్జాంపుల్, కట్టడలని దేన్ని అంటున్నాడు? అసలు కట్టడ అనే పదం తీసుకొని దాన్ని అక్కడ ఆగి, ఏంటా కట్టడలో దేని గురించి ఈ భక్తుడు కట్టడలను నేను ధ్యానిస్తాను అంటున్నాడు? కొత్త నిబంధనలు ఏదన్నా కట్టడలు ఉన్నాయా? ఎప్పుడన్నా ఆలోచన చేసావు? ఫస్ట్ ఆ జ్ఞానం రావటం, తర్వాత వాటి ప్రకారం పాత నిబంధనలో దేవుడు పరిశుద్ధత గురించి చాలా కట్టడలు పెట్టాడు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజల్లో చేరాలంటే సున్నత్ చేయించుకోవాలా, అదొక కట్టడ. ఎవరన్నా మీ సమాజంలో చేరాలంటే సున్నత్ చేయించుకోవాలి. తర్వాత విగ్రహాలు జోలికి వెళ్ళకూడదు, సోది చెప్పేవారిని, వీళ్ళని, చాలా ఉన్నాయి కట్టడలో. మీరు నా జనులు, పరిశుద్ధులు. వాటిని ఈయన మర్చిపోతానేమో మళ్ళీ ధ్యానిస్తూ ఉన్నాడంట. కొత్త నిబంధనలో కూడా ఇవన్నీ సత్యమే. విగ్రహాలు జోలికి పోకూడదు, పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. అక్కడ సున్నత అయితే ఇక్కడ బాప్టిజం. ఫస్ట్ బాప్టిజం తీసుకుంటేనే అసలు సంఘంలో చేర్చబడతాం. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు చేర్చబడేది, ఇక్కడ సంఘంలో చేర్చబడతాం. ఏంటి అక్కడ కట్టడలు ఏంటి? అవి నాకు కొత్త నిబంధనలో ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఎలా నాకు అప్లై అవుతాయి? ఇలా నువ్వు ఎప్పుడైనా ధ్యానం చేస్తావా? లేకపోతే నీకు ఎక్కడ తెలుస్తాయి? పాత నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు అనుకోవచ్చు, కొన్ని ఇంకా ఉన్నాయి. కొత్త నిబంధనలు ఏమన్నా దానికంటే మెరుగైన ఆజ్ఞలు ప్రభు మనకి ఇచ్చాడా? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఇప్పుడు ఇలా చదువుతున్నావు, మొట్టమొదటిగా ఆయన రాసిన కాలము పాత నిబంధనది. అవి కొత్త నిబంధనలో కూడా చాలా అవసరం. బట్ ప్రభువు కొత్త నిబంధన కాలంలో ఇంకా స్టాండర్డ్ పెంచి చాలా జాగ్రత్తగా ఉండండి అని ఆయన మాదిరిగా మనకు చూపెట్టెళ్ళాడు, ఈ భక్తుని కంటే కూడా. అది ఆలోచించి ప్రభు ఇచ్చిన ఆజ్ఞని నేను నడుచుకోవాలి, ఆయన అట్లా నడుచుకున్నాడు అని ఎప్పుడన్నా ఆలోచన చేస్తాను. ఎప్పుడు వస్తుందంటే దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తూ, వాక్యాన్ని పాలవలే నేను ప్రతిరోజు తాగాల, చిన్నబిడ్డ తాగితేనే బలం వస్తుందని ఆనందిస్తూ బలంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి తెలుసుకోవాలని వస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన అంటుంది, ఎలా ఈ భక్తుడు ఆ కాలంలోనే సర్వసంపదల కంటే, జుంటి తేనె కంటే నాకు జిహ్వకు చాలా ఇష్టము, నాకు ప్రియములు అని చెప్తున్నాడు. అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు తడబాటు తెలుస్తుంది, ఏంటి ఇంకా స్థిరపరచబట్టలేదని. ఆ తర్వాత నిదానంగా నువ్వు స్థిరపరచబడతావు. మనకి ఈ భక్తుని మనసు ఇంకొద్దిగా చూస్తే 92వ వచనం, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. శ్రమను ఎట్లా గెలుస్తున్నాడంటే ఈయన దేవుని యొక్క వాక్యం ఇచ్చే సంతోషాన్ని బట్టి శ్రమలో జయిస్తున్నాడు. రక్షణ పొందిన ప్రతి బిడ్డకు కూడా శ్రమ వస్తుంది. ఎప్పుడు జయించగలుగుతామంటే దేవుని బట్టి నువ్వు ఎంత ఆనందిస్తున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది. లేకపోతే నువ్వు ఆ శ్రమ సమయంలో నీకు ఇంక వాక్యం నచ్చదు. సాతాను పెట్టే శోధనకి నువ్వు పడిపోయి నిదానంగా సనుక్కునే వ్యక్తిగా అలా తయారైపోవచ్చు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించడం వల్ల అయినా సంతోషిస్తున్నాడు, శ్రమని అధిగమిస్తున్నాడు. 165 లేకపోతే ఫస్ట్ 143 చదవండి. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, నీ శాస్త్రం సరిపోతుంది. ఇది కూడా అలాంటి వచ్చినవే. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. ఎలా అయినను దేవుని ఆజ్ఞలు ఆయనకి సంతోషం ఇస్తున్నాయి అంట. దాన్ని బట్టి వెళ్తున్నాడు విశ్వాసంలో మళ్ళా ముందుకి. ఆయన హార్ట్ని ఎలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు చూడండి. 112, నీ కట్టడలను గ్రహించుకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఎప్పుడు దాకా అది నిర్ణయం? కట్టడములు గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. హృదయం చాలా మోసమైంది. మనం జాగ్రత్త పడపోతే ఇన్ని విషయాలు తెలిసిన కొంత సమయానికి కాన్సన్ట్రేషన్ లోకం మీద పడిపోతుంది. ఆ భక్తుడు ఎలా చేస్తాడంటే ఆయన ప్రార్థన
హృదయాన్ని లోబరుచుకుంటున్నాడంట. 120 చదవండి. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది, హ్మ్. నేను భయపడుచున్నాను. దేవుని న్యాయ విధులకు ఎప్పుడన్నా మనం భయపడ్డామా? పాత నిబంధనలో ఒకవేళ న్యాయ విధులు చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమాకాండంలో 21 చదవండి, మొదటి లైను. 21వ అధ్యాయం మొదటి లైను. నియమింపబడిన న్యాయము నేననగా, ఈ మొత్తం ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే. ఆ న్యాయ విధులకి భయపడుతున్నారంట. మోషేకి కొండ మీద ప్రభు శాసనములు కలిగిన పలకల్ని ఇచ్చాడని ఉంది, ముఖ్యంగా 10 ఆజ్ఞలు. ఆ శాసనాలనే 25వ అధ్యాయం నిర్గమాకాండము 25వ అధ్యాయం 21వ వచనం. నేను శాసనములను నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 పెనుగుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజేయుచున్నాను. ఎందుకు చదివించామంటే, ఇవి శాసనాలు ఎప్పుడు ఇచ్చారు? ఈ భక్తునికి శాసనాలు అంటే ఎక్కడ చూసుకున్నాడు అని మనం కూడా తెలుసుకోవాలి, ఆలోచన చేయాలిగా. న్యాయ విధులు ఎక్కడిచ్చారు, కట్టడాలు ఎక్కడిచ్చారు? సో వీటిలన్నిటికీ అర్థాలు చాలా దగ్గరగానే ఉంటాయి. తర్వాత ఇంకో మాట చూస్తే 55వ వచనం. నువ్వు రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. తర్వాత 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్ను రాత్రి జామును కాకముందే తెరుచుకొని 144. నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 147. తెల్లవారంలో మునిపే మొరపెట్టుకుని ఈ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి, ఆ మాటల మీద, న్యాయ విధుల మీద ధ్యానించటం ఎంత ఆసక్తి కనిపిస్తుంది. 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఏలనీయకము అని ప్రార్థన చేసుకుంటున్నాడు. చాలా మాటలు ఉన్నాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. 105. 101. నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. అది మన బాధ్యత, మనం తొలగించుకోవాలా. దేవుడు చేసేదేంటి, నీ బాధ్యత ఏంటి ఎప్పుడన్నా గమనించావా? విశ్వాసకుండ లక్షణాలు 2 ఉన్నాయి. ఒకటి దేవుడు చేసేది ఉంది, ఆయన చేసేది. ఇంకోటి నువ్వు బాధ్యత కలిగి నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. నీ హృదయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచుకోవటం నీ బాధ్యత. అది అంత ఈజీగా చేయలేవు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు, అది ఆయన సహాయం. పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించిన మాత్రాన నువ్వు అజాగ్రత్త పడితే నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరిచి మళ్ళా పాపంలోకి నెమ్మదిగా ఆత్మను కోల్పోతావు. ఎందుకంటే నువ్వు నీ బాధ్యతని విస్మరించావు, చేయట్లేదు. సో రక్షణ పొందిన తర్వాత నువ్వు యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలో నడవబడటానికి నీ బాధ్యత ఉంది. అందుకని ఆయన స్థిరపరచము ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు. తొలగించుకొంటున్నాను. ఈ జ్ఞానం లేకపోతే నీవు దేవుని వాక్యంలో ఎదగలేవు. సో నీకు ఆ జ్ఞానం కావాలి. ఆయన చేసేదేంటి, నీ బాధ్యత ఏంటి? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదువుకోవటం నీ బాధ్యత. అది ఆయన వచ్చి చేయడు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినటం నీ బాధ్యత. అంతకుముందు పాపంలో ఉన్నప్పుడు నీకు వాక్యం మీద ఆసక్తి ఉండదు, కానీ ఎప్పుడైతే రక్షణ పొందావో ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో కనిన తర్వాత నీకు ఆ ఇంట్రెస్ట్ ఇస్తాడు, అది ఆయన సహాయం. ఆ ఇస్తున్న సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా నీ లైఫ్ లాంగ్ కడమట్టుకు